రైట్. దాదాపుగా అన్ని పత్రికలు కూడా ఇవాళ మావోయిస్టు పార్టీ అంశాన్ని ప్రధాన వార్తగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఈనాడు దినపత్రిక కూడా, అంటే ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్, మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి, అబుజ్బడ్ అడవుల్లో గిరిజన జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన సహా 27 మంది మృత్యువాత, అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 19 నుంచే కూంబింగ్. అతిపెద్ద విజయం అన్న ప్రధాని మోడీ. అతిపెద్ద విజయము పీఓకేని పట్టుకొస్తే చాలా అద్భుతమైనటువంటి విజయం ఉంటుండే ప్రధానమంత్రి. సేమ్ టైం పహల్గామ్లో ఏప్రిల్ 22న అటాక్ జరిగింది. సేమ్ టైం ఏప్రిల్ 22న కర్రెగుట్టలను చుట్టుముట్టి ఆపరేషన్ కగార్. భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. 4.5 దశాబ్దాలకు పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగి చివరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని అబుజ్బడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో అసూలు బాశారు. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు ఓ జవాన్ మృతి చెందారు. మావోయిస్టు పత్రిక ఆవాజ్ ఈ జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడైన సజ్జా వెంకట నాగేశ్వరరావు ఎలియాస్ నవీన్, మావోయిస్టు కంపెనీ కాయ్ 7 కమాండర్ టిప్పు మృతుల్లో ఉన్నట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటించారు. మిగతా మృతుల వివరాలు వెల్లడి కాలేదు. కేశవరావును అంతమొందించడం మావోయిస్టులపై అతిపెద్ద విజయమని ప్రధాని మోడీ ప్రకటించారు. విశ్వసనీయ సమాచారంతో ఏంటంటే, నారాయణపూర్, బిజాపూర్, దంతెవాడ సరిహద్దులోని అబుజ్బడ్ అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో అగ్రనేతలతో పాటు మాడ్ డివిజన్ పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సీనియర్ క్యాడర్ ఉన్నారని నిఘా వర్గాలకు కీలక సమాచారం అందడంతో గత సోమవారమే ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల నుంచి డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు ఆ ప్రాంతంలోని అడవుల్ని జల్లెడ పడుతూ ముందుకు సాగాయి. అక్కడి భౌగోళిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ కేశవరావు ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో సవాళ్లను ఎదుర్కొంటూ ఆపరేషన్ కొనసాగించాయి. బుధవారం ఉదయం సమయంలో ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధి జాట్లూర్ అటవీ ప్రాంతంలో బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో గంటల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఎన్కౌంటర్లో ఒక డిఆర్జీ జవాన్ మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. మావోయిస్టుల వైపు నుంచి కాల్పుల శబ్దం ఆగిన తర్వాత ఘటనా స్థలికి వెళ్లి చూడగా 27 మృతదేహాలు లభ్యమైనట్టు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. అంటే ఎంతమంది చనిపోయారో తెలియదు. కాల్పులు ఆగిపోయిన తర్వాత పోయి చూస్తే 27 మంది చనిపోయినట్టుగా దీంట్లో రాసుకొచ్చారు. అయితే 2వ పేజీలో ఈ కంటిన్యూషన్ వార్తని చూస్తే, ఆ ప్రాంతంలో AK-47 SLR ఇన్సాసు కార్బన్ ఆయుధాలతో పాటు పేలుడు సామాగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్కౌంటర్లో మరణించిన జవాన్తో పాటు మావోయిస్టుల మృతదేహాలను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఆపరేషన్ పెద్ద విజయంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ అభివర్ణించారు. ఎన్కౌంటర్లో మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు గాయపడి ఉంటారని, వారి జాడ కోసం పరిసర ప్రాంత అడవుల్లో కూంబింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ముగించిన వెంటనే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు ఇటీవలే భారీ ఎత్తున ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఆనవాళ్లు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 22న ప్రారంభమైన ఆపరేషన్ 24 రోజుల పాటు కొనసాగింది. ఏప్రిల్ 22న సరిగ్గా అదే పహల్గామ్ దాడి జరిగింది. ఇందులో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు హతమార్చాయి. పలు బంకర్లను ధ్వంసం చేశాయి. 54 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా 24 మంది లొంగిపోయారు. అలా కర్రెగుట్టలో ఆపరేషన్ ముగించిన వెంటనే ఆపరేషన్ కగార్లో భాగంగా భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్లోని అబుజ్బడ్తో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని నేషనల్ పార్క్ ఏరియాపై దృష్టి సారించాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేశవరావు మరణించడంతో ప్రస్తుతం ఆ పార్టీ చుక్కాని లేని నావలా మారింది. మన బలగాలను చూసి గర్విస్తున్నా అని చెప్పి ప్రధాని మోడీ నంబాల కేశవరావు సహా 27 మంది దళ సభ్యుల మృతిపై ప్రధాని మోడీ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలను చూసి గర్విస్తున్న, మావోయిస్టుల ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నక్సలిజం నిర్మూలనలో మైలురాయి అమిత్ షా. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇది ఒక మైలురాయి విజయం. ఆ ఉద్యమానికి వెన్నుముక అయిన మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కేశవరావు సహా 27 మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. నక్సలిజంపై భారత్ చేసిన 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా నాయకుడిని మట్టుబెట్టడం ఇదే మొదటిసారి. వచ్చే ఏడాది మార్చిలోపు నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు. ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది. నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్పై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ డిమాండ్ చేసింది. సీనియర్ మావోయిస్టు నేతలు పలువురు ఆదివాసీలను హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి ఆచూకీ తెలిసినప్పుడు చట్టబద్ధంగా అరెస్టు చేయకుండా హతమార్చడం సరికాదు, ప్రజాస్వామ్య విధానాల పట్ల ప్రభుత్వ నిబద్ధతపై సందేహాలు తలెత్తుతున్నాయని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఎక్స్లో పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్తో పాటు మొత్తం ఆపరేషన్ కగార్పై స్వతంత్ర న్యాయ విచారణకు సిపిఐ డిమాండ్ చేస్తుందని వెల్లడించారు. ఇగో
ఆపరేషన్ జరిగినటువంటి ప్రాంతం ఇది. ఇటు మహారాష్ట్ర బార్డర్లో జరిగింది. అయితే ఇక్కడ అమిత్ షా గారికి కేంద్ర ప్రభుత్వానికి ఒక సూటి ప్రశ్న. ఈ అడవుల్లో కాకులు దూరని కారడవిలో శత్రువులు కూడా దూరలేనటువంటి ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి వలయంలోకి మన భద్రతా బలగాలు పోయి కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో నంబాల కేశవరావు అతని 3 అంచెల భద్రతను ఛేదించి మరి లోపలికి పోయి కాల్ చంపారు. కానీ పాల్గాంలో కాల్పులు చేసినటువంటి 4గురిని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేకపోయినాయి మన బలగాలు? ఇప్పటిదాకా ఎందుకు దొరకలేదు? వాళ్ళు ఎటు పోయినట్టు? వాళ్ళు ఇటువంటి గుట్టలలోనే ఉన్నారు కదా. ఈ ప్రశ్న ప్రజల నుంచి వస్తూ ఉంది సోషల్ మీడియాలో. ఇక అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో ఒరిగి కేశవరావుది 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం. ఆర్ఈసీలో చదువుతూ పీపుల్స్ వార్లో చేరిక, సునిశ్చిత పరిశీలన, దూకుడైన స్వభావం, చేరిన సంస్థకే దళపతిగా ఎదిగిన వైనం. అమరావతి, హైదరాబాద్ అంతా కల్పించారు. ఇక్కడ తుపాకీ కొట్టం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల బాట పట్టిన 25 ఏళ్ల యువకుడు సుదీర్ఘ ప్రస్థానంలో తాను చేరిన సంస్థకే దళపతిగా ఎదిగాడు. తన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ముందుకు సాగుతూ అదే అడవుల్లో నెలకొరిగారు. అతని మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేటలో ఆయన 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీనారాయణమ్మ గృహిణి. ఇద్దరు కన్నుమూశారు. వీళ్ళిద్దరు కన్నుమూసినట్టు. ఇక ప్రధాన కార్యదర్శి హోదాలో హతమైంది కేశవరావు ఒక్కరే. 4.5 దశాబ్దాల విప్లవోద్యమంలో తొలిసారంటూ ఈనాడు ప్రత్యేక కథనాలను 12వ పేజీలో ప్రచురించింది. ఇక కగార్లో ఆధునిక యుద్ధ తంత్రం, సైనిక డ్రోన్లు, హెలికాప్టర్లతో మావోయిస్టుల కదలికలపై పటిష్ట నిఘా పెట్టి కాల్చి చంపినట్ట. ఈ కథనాలన్నింటినీ మనం 12వ పేజీలో చూడొచ్చు. ఇంకా మరిన్ని పత్రికలలో ఇదే అంశానికి సంబంధించినటువంటి చాలా మ్యాటర్స్ ఉన్నాయి. వచ్చింది అది రైట్. ఇదే 12వ పేజీకి ఒక్కసారి పోయి చూద్దాం. 12వ పేజీలో ఉన్నటువంటి వార్తల్ని రైట్. ఇక అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లోకి ఒరిగి ఆయన సోదరుడు, 2 అక్కా చెల్లెలు ఉన్నారు. కేశవరావు ప్రాథమిక విద్యా స్వగ్రామంలో 10వ తరగతి వరకు నౌపాడలో చదివారు. టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీలో BA మొదటి సంవత్సరం చదివాక వరంగల్ RECలో బీటెక్ ఇంజనీరింగ్ సీట్ రావడంతో వెళ్ళారు. జైలు నుంచి విడుదలై అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. RECలో చదివే సమయంలో కేశవరావు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSU కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అప్పట్లో RSU ABVPల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగేది. వీటిలో బీటెక్ విద్యార్థి జాన్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో కేశవరావుపై హత్య కేసు నమోదవడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అతనిపై నమోదైన తొలి కేసు ఇదే. 1980లో బెయిల్పై విడుదలైన కేశవరావు వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. విశాఖ మన్యం ప్రాంతంలో CHU రాజ్ కుమార్ అనే PWG కార్యకర్తతో కలిసి పనిచేశారు. 83-85 మధ్య విశాఖ జిల్లా కమిటీ సభ్యుడిగా ఎంపికైన కేశవరావు ఏడాది తిరగముందుకే జిల్లా కమిటీ కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. అప్పటి తూర్పు డివిజన్ అటవీ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన LOS కమాండర్ శారదను 1990లో వివాహం చేసుకున్నారు. తర్వాత 2010లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పశువుల కాపర్ రూపంలో తమ్ముడు పెళ్లికి వచ్చిందట. స్వగ్రామంలో కేశవరావు ఇంటికి తాళం వేశారు. కుటుంబ సభ్యులంతా విశాఖ ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిన కేశవరావు చాలా కాలం పాటు సొంతూరు వెళ్ళలేదు. 1993 జూన్లో ఆయన సోదరుడి వివాహం జరిగింది. దీనికి కేశవరావు హాజరయ్యే అవకాశం ఉందని భావించిన పోలీసులు గ్రామం చుట్టూ పెద్ద ఎత్తున మోహరించారు. వారి కళ్ళు గప్పి పశువుల కాపర్ రూపంలో ఆయన వివాహానికి వచ్చారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు జియ్యన్నపేటకు రాలేదు. కుమారుడు ఇంటికి రావడం లేదనే బెంగతో కేశవరావు తండ్రి 97లో మరణించారు. LTTE శిక్షణలో వ్యూహాలు ఔపోసన పట్టిందట. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో 1980లో ఏర్పాటైన CPI-ML పీపుల్స్ వార్లో కేశవరావు కీలకంగా వ్యవహరించారు. పార్టీలో 1995లో సబ్ కమిటీ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన కేశవరావు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్గా ఎదిగారు. అప్పట్లో అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా మిలిటరీ యుద్ధ వ్యూహాలు ఆకలింపు చేసుకోవాలని పీపుల్స్ వార్ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇందుకోసం అగ్రనేతలు గణపతి, కేశవరావు, కిషన్జీ, సోను దాదా, సంగ్రామ్ తదితరులను ఎంపిక చేశారు. 1987 ప్రాంతంలో శ్రీలంక నుంచి వచ్చిన LTTEల బృందం బస్తర్ అడవుల్లో వీరికి అంబుష్ దాడులు నిర్వహించడం, జిలిటిన్లు ప్రయోగించడంలో శిక్షణ ఇచ్చింది. మిగిలిన వారితో పోలిస్తే ఈ వ్యూహాల్లో కేశవరావు రాటు తేలడంతో మిలిటరీ వ్యవహారాల బాధ్యతలను ఆయనకే అప్పగించారు. జర్మనీ, పెరు, తుర్కీ సహా అనేక దేశాల్లో పర్యటించిన కేశవరావు అక్కడి వామపక్ష తీవ్రవాద గ్రూపుల మిలిటరీ కార్యకలాపాలను
అధ్యయనం చేసి వచ్చి భారత్లో అమలు చేశారు. మావోయిస్టు పార్టీకి రెండో ప్రధాన కార్యదర్శి. దక్షిణ భారతంలో పట్టున్న పీపుల్స్ వార్ గ్రూపు, ఉత్తరాదిలో కీలకంగా వ్యవహరించిన మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా మరికొన్ని విప్లవ గ్రూపులు విలీనమై 2004లో సిపిఐ మావోయిస్టుగా అవతరించింది. అంతకుముందు 1993లో పీపుల్స్ వార్ కార్యదర్శిగా కొండపల్లి సీతారామయ్యను తొలగించాక ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి 2004 వరకు కార్యదర్శిగా కొనసాగారు. మావోయిస్టు పార్టీ ఏర్పడ్డాక 2004 నుంచి 18 వరకు తొలి ప్రధాన కార్యదర్శిగా గణపతి వ్యవహరించారు. ఆ సమయంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ బాధ్యతలను కేశవరావు నిర్వర్తించారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలను రచించి అమలు చేయడంతో పాటు ఆయుధాల కొనుగోలు, సరఫరా లాంటి వ్యవహారాలను పర్యవేక్షించేవారు. బాంబుల వినియోగంలో దిట్టగా ఆయనకు పేరుంది. ముఖ్యంగా మావోయిస్టులు ఎక్కువగా వాడే ఐఈడీల వినియోగంలో నేర్పరిగా గుర్తింపు పొందారు. గణపతి వయోభారంతో రాజీనామా చేశాక 2018లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేశవరావు బాధ్యతలు చేపట్టారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత దానికి రెండో ప్రధాన కార్యదర్శి ఆయనే. ఇంతకుముందు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. 2.02 కోట్ల రివార్డు నంబాల కేశవరావు మీద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని సీలేరు, చింతపల్లి, కేడిపేట, పర్వతగిరి, జీకే వీధి, మందస, కొయ్యూరు, బత్తిలి, తిరుమల తదితర ఠాణాల్లో ఆయనపై 16కు పైగా కేసులున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే ఈ కేసుల సంఖ్య లెక్కకు మించి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు సైతం మోస్ట్ వాంటెడ్గా ఉన్న కేశవరావుపై ఎన్ఐఏతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు రివార్డులను ప్రకటించాయి. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కార్యదర్శి హోదాలో పలు కీలక మిలిటరీ ఆపరేషన్లు నిర్వహించిన నేపథ్యంలో ఆయనపై రివార్డులు పెరుగుతూ పోయాయి. అలా బుధవారం మరణించే నాటికి ఆయనపై 2,02,00,000 రివార్డు ఉండడం గమనార్హం. ఎన్నో మారు పేర్లు. సొంత పేరు నంబాల కేశవరావు అయినప్పటికీ ఆయన బసవరాజు, గంగన్న, ప్రకాష్, కృష్ణ, విజయ్, ఉమేష్, కేశవ్, మళ్ళా ఉమేష్ 2 సార్లు రాశారు ఉమేష్, బిఆర్, ఆ తర్వాత దారపు నరసింహారెడ్డి, నరసింహ అనే పేర్లతో ఆయన కొనసాగిందట. ఇక చంద్రబాబుపై బాంబు దాడి మొదలు బలిమేల ఘటన వరకు నంబాల కేశవరావు పాత్రని ఇక్కడ చూడొచ్చు. ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 2003 అక్టోబర్ 1న వెళ్తున్న నాటి సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద క్లైమర్మెన్స్తో దాడికి పాల్పడిన ఘటనకు సూత్రధారి కేశవరావే. కూంబింగ్ ఆపరేషన్ చేపట్టి బలిమేల రిజర్వాయర్ మీదుగా లాంచీలో తిరిగి ప్రయాణమై వస్తున్న గ్రేవ్ హ్యాండ్స్ కమాండోలపై 2008 జూన్ 28న మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో 36 మంది కమాండోలు మృతి చెందారు. ఈ దాడి వ్యూహరచన, అమలు బాధ్యతలన్నీ కేశవరావే చూశారు. మావోయిస్టుల చరిత్రలో అతిపెద్ద ఘటనగా చింతల్నార్ దాడి ఘటనను చెప్తారు. బసవరాజ్ మార్గదర్శకత్వంలో 2010 ఏప్రిల్లో దంతెవాడ జిల్లా చింతల్నార్లో జరిగిన దాడిలో ఏకంగా 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. 2018 సెప్టెంబర్లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మొన్న అయింది ఇది మాజీ ఎమ్మెల్యే సివేరి సోమును హతమార్చిన ఘటన వెనుక ఉన్నది కేశవరావే. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడంను సృష్టించిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను ఛత్తీస్గఢ్లోని జీరంగట్టిలో దాడి చేసి అందమందించారు. అప్పుడు 27 మందిని మందు పాత్రతో పేల్చడంతో పాటు కాల్చి చంపారు. దీనికి కేశవరావు వ్యూహకర్తగా చెప్తారు. ఇక నా బతుకు నేను బతుకుతా, ప్రజాసేవ చేస్తా. కేశవరావు కబడ్డీ ఎక్కువగా ఆడేవారు. వ్యవసాయంపై అభిమానం చూపేవారు. పాఠశాల నుంచి వచ్చాక వ్యవసాయ బావులు నుంచి నీరు తోడేవాళ్ళం. జీఎన్నపేట నుంచి కోటబొమ్మాలి సినిమా హాలుకు నడుచుకుని వెళ్ళేవాళ్ళం. తండ్రి ఉద్యోగం చేయాలని సూచించినా ప్రజాసేవ చేస్తానని, నా బతుకు నేను బతుకుతానని చెప్పి వెళ్ళిపోయాడు అంటూ అటవీ శాఖ విశ్రాంత ఉద్యోగి కేశవరావు స్నేహితుడు కూన రమణయ్య తెలిపారు. ఇప్పటికీ పోలీసులకు చిక్కని దళపతి ఫోటో. మావోయిస్టు పార్టీ అగ్రనేతది సాధారణంగా రహస్య జీవితమే. 1980 దశకంలో పీపుల్స్ వార్ పార్టీలోకి అడుగుపెట్టిన తర్వాత చాలామంది అగ్రనేతల ఫోటోలు బయటికి రాలేదు. సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక పార్టీ క్యాడర్ వద్ద ఉన్న సెల్ ఫోన్లో తీసిన ఫోటోలను నిఘా వర్గాలు సేకరిస్తూ ఉండేవి. మావోయిస్టులు లొంగిపోయిన సందర్భాల్లోనూ అవి బహిర్గతమయ్యాయి. మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్న గణపతి ఫోటో సైతం పుష్కర కాలం క్రితం ప్రచురితమైంది. కేశవరావు తాజా చిత్రం మాత్రం ఆయన మరణించే వరకు బహిర్గతం కాలేదు. మావోయిస్టు నేతలు సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారని నిఘా వర్గాలు వెల్లడించాయి. అసలు మావోయిస్టు పార్టీ భవిష్యత్ ఏంది? ప్రధాన కార్యదర్శి హోదాలో హతమైంది కేశవరావు ఒక్కరే. 4.5 దశాబ్దాల విప్లవోద్యమంలో తొలిసారి జరిగిందని చెప్పి ఒక కథనం ఉంటే, మావోయిస్టు పార్టీ భవిష్యత్తు కష్టమే. కేశవరావు మృతి కోలుకోలేని దెబ్బ. ఈనాడు ఈటీవీతో మాజీ డీజీపీ దొర. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి ఆ పార్టీ కోలుకోలేని దెబ్బ అని ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర అభిప్రాయపడ్డారు. నాయకుడు మరణిస్తే క్యాడర్లో నిరాశ ఆవహిస్తుందని, ఇప్పటికే జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ ముఖ్య నేతలు మరణించారని, ఎంతో మంది దిక్కుతోచక లొంగిపోయారని ఆయన చెప్పినటువంటి మాట. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉత్పన్నమైతే, ఒకటి ఏంటంటే, మనం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రస్థావరాలను పేల్చే టైంలో మనం వీడియోలు కూడా తీసిరు మనలో ఫోర్సు. సో ఇక్కడ ఎన్కౌంటర్ సమయంలో మనం ఏమైనా వీడియోలు తీసినవి ఉన్నాయా? ఉంటే పౌర సమాజం ముందు పెట్టడానికి కూడా అక్కడికి వస్తాయి. కగార్లో ఆధునిక యుద్ధ తంత్రాన్ని వాడుతూ ఉన్నారట. ఇది ఈనాడు దినపత్రిక ఆపరేషన్ కగార్ పైన నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ పైన రాసుకొచ్చినటువంటి సుదీర్ఘమైనటువంటి కథనాలు ఇవన్నీ.
రైట్. ప్రజా అభిప్రాయం ఒకసారి చూద్దాం. మావోయిస్టులు ఉండాలి అని అనుకుంటున్నారా లేదా అంటే, ఉండాలి అనుకునే వాళ్ళు 78% మంది ఉంటే, వద్దు అవసరం లేదనుకునే వాళ్ళు 22% మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వచ్చిందా భయ్ సభ? ఓకే. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.